బ్రతకడానికి అమెరికా కొన్ని దేశాలు మన వాళ్ళు వెళ్ళి బ్రతుకుతున్నారు, మనకి ఎంతో ఆదరిస్తారు వాళ్ళు. అలాంటి దేశాల వాళ్ళ దేవుడినే ఈయన ఎటకారం చేస్తాడు. వీళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళు, వీళ్ళ తాలూకు వాళ్ళు కూడా అమెరికా గారు చదివించడానికి ఉద్యోగాలు పంపేస్తాడు మళ్ళీ. కానీ అవన్నీ తెలియకొని ఇది మన సనాతన ధర్మం ఇది అని అంటాడు. ఎందుకంటే ఈయనకి ఒక బాధ, యేసుప్రభువుని అందరూ నమ్మిస్తే ఇక్కడ వచ్చిన శిల డబ్బులు ఈయనకు వస్తాయి కదా, ఆ శిల డబ్బు తగ్గిపోవచ్చు. జనాలు తగ్గిపోయారు అనుకోండి, అవి తగ్గిపోవచ్చు. నిజమైన దేవుడు ఎవరైనా తెలిస్తే ఒకవేళ తగ్గిపోవడానికి ఎఫెక్ట్ పడద్దని ఆ అసూయ వల్ల కూడా అనొచ్చు. ఎందుకంటే ఈయన మన దేశం కాదు, మన దేవుడు కాదు అంటాడు. యేసుప్రభువుని ఏమంటాడంటే, ఎన్నో రకాలుగా ఈయన దూషించిన విన్నెన్ని కావు, 24 గంటలు అదే పని. ఆయనకి రెండో పని ఉందో లేదో తెలియదు అసలుకి. ఆయన ఎందుకు పుట్టాడంటే యేసుప్రభువుని దూషించడానికి అనుకుంటా. అసలు సైతాను ఎందుకు ఈ భూమి మీద ఉన్నది అనుకుంటే, నరకంలోకి వెళ్ళడానికే ఇది పుట్టిందేమో